నెక్స్ట్ క్వశ్చన్, పాస్చర్ కరెక్షన్ చేసుకోవడం ఎలా? అసలు నేను కరెక్ట్ గా కూర్చుంటున్నాను లేదా ఎలా తెలుస్తుంది? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. యంగ్ జనరేషన్ అందరికీ కూడా పాస్చర్ కరెక్షన్ చేసుకోకపోవడం వల్లే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది వస్తుంది. డైజెషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదు, ఎక్స్క్రీషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. సో ఫస్ట్ నేను అందరికీ చెప్పే పాయింట్ ఏంటంటే, ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనుకుందాం, కింద కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి, కావాలంటే బ్యాక్ రెస్ట్ తీసుకోండి. మీ ఎల్బో లెవెల్ వరకు ఒక టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా వ్రిస్ట్ రేజ్ అవ్వకూడదు, అలా అని లోగా అవ్వకూడదు. వ్రిస్ట్ హ్యాండ్ ప్యారలల్ గా ఉండాలి. ఎల్బో నుంచి ఆర్మ్ వరకు 90 degrees మెయింటైన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇది మెయింటైన్ అవ్వాలి అంటే నడుముకి ఎప్పుడు చేతులు తగలాలి. చేతులు ఇలా పైకి లేవకూడదు, అలా అని వెనక్కి ఉండకూడదు. నడుముకి ఎప్పుడు తగులుతూ ఉండాలి. షోల్డర్స్ రోల్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు బరువుగా అనిపిస్తుంది అంటే షోల్డర్స్ రోల్ చేసి మీ పాస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, కంటికి లెవెల్లో, ఐ లెవెల్లో మీ స్క్రీన్ అనేది ఉండాలి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే నెక్ స్ట్రెయిన్ అవుతుంది అనమాట. ఇది విండ్ పైప్. ఎలాగైతే మనం వాటర్ చేసే పైప్ ని కాసేపు ఇలా బెండ్ చేస్తే వాటర్ సన్నగా వెళ్తాయి, మరి ఇది విండ్ పైప్ కదా. ముక్కు నుంచి వెళ్ళే శ్వాస మెడ స్ట్రైట్ గా ఉంటేనే కదా ఎఫిషియెంట్ గా లంగ్స్ పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి లంగ్స్ ఎప్పుడు చెస్ట్ స్ట్రైట్ గా, రిబ్స్ ఎక్స్పాండెడ్ స్టేజ్ లో ఉండాలి. చెస్ట్ ష్రింక్ అయ్యే కొద్దీ శ్వాస సరిగ్గా వెళ్ళక హార్ట్ కి కూడా ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు. దీని వల్లే వీక్నెస్, టైర్డ్నెస్ వస్తుంది. సో ఒక పాస్చర్ సరిగ్గా లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అండ్ మీ సర్క్యులేటరీ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మోర్ దెన్ ఎనీథింగ్ మీ స్పైన్ ఎఫెక్ట్ అవుతుంది. చక్రా సైన్స్ లో మనం మాట్లాడితే, చక్రాస్ యాక్టివ్ ఉండాలన్నా వెన్నెముక నిటారుగా ఉండాలి. మేరుదండ అంటారు, అంటే ఒక వజ్రాయుధం లాంటిది మన వెన్నెముక. మన వెన్నెముక ఎప్పుడు నిటారుగా ఉంటేనే శరీరం అంతా కూడా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి సిట్ ఇన్ దిస్ పొజిషన్ వెన్ యు ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్. ఈ పాస్చర్ కాదు, ఇంకో పాస్చర్ లో కూర్చోవాలంటే నేను చూపించినట్టు వజ్రాసనాలు కూర్చొని పనిచేయండి. వజ్రాసన కాదు, దండాసన అని ఇంకో పాస్చర్ ఉంటుంది. రెండు కాళ్ళు చాపి చేతులతో ఇలా కూర్చోవచ్చు. రిలాక్స్ అవ్వాలని అనుకున్నప్పుడు ఇలా కూర్చొని కూడా పని చేసుకోవచ్చు. ఈ మధ్య అసలుకే చాలా ఫోల్డబుల్ టేబుల్స్ వస్తున్నాయి. మీ కాళ్ళ మీదగా ఒక టేబుల్ పెట్టేసుకొని పని చేసుకోవచ్చు, వెనక వీపుకి గోడ సపోర్ట్ తీసుకొని. ఇలా కూర్చొని పని చేయాలి అంటే వజ్రాసన, సుఖాసన, దండాసన, అర్ధ పద్మాసన, పద్మాసన, చివరికి బద్ధ కోణాసన అని కూడా అంటారు. అంటే ఇలా కాళ్ళు రెండింటిని నమస్కారం పెట్టి కూర్చొని, నేనైతే ఇంతకు ముందు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో యోగా చెప్పేటప్పుడు ఇలా పనిచేసేదాన్ని అనమాట. ఇలాగే కూర్చునేదాన్ని, చక్కగా గోడ సపోర్ట్ తీసుకునేదాన్ని, నా ల్యాప్టాప్ ఇక్కడ పెట్టుకొని. సో ఇన్ని ఆసనాస్ లో మనం కూర్చొని పనిచేస్తుంటే రోజంతా యోగా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్లు రావు. రెండోది, మెటబాలిజం కూడా యాక్టివ్ గా ఉంటుంది. పని చేసే మధ్య మధ్యలో బటర్ఫ్లై చేయొచ్చు, శవాసనలో పడుకోవచ్చు. పాస్చర్ కరెక్ట్ గా ఉండాలంటే రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో కూర్చొని పని చేసేటప్పుడు ఇది. కుర్చీలో మీరు ఆఫీసులో పని చేస్తున్నారు అనుకుందాం, అప్పుడు కూడా బ్యాక్ స్ట్రైట్ గా పెట్టుకొని మీ చైర్ రెస్ట్ మీద మీ ఎల్బోస్ రెస్ట్ అయ్యేలాగా కూర్చోవాలి. మీ మౌస్ ఏదైతే ఉంటుందో, మీ డివైజెస్ అన్ని ఉంటాయి కదా, మౌస్ కూడా వ్రిస్ట్ కింద ఉండాలి తప్ప వ్రిస్ట్ ఇలా పెట్టకూడదు. మీ మౌస్ ఉంది అంటే మౌస్ మీద వ్రిస్ట్ ఇలా రాకూడదు. యువర్ వ్రిస్ట్ షుడ్ బి ప్యారలల్ టు ద ఎల్బో అండ్ యువర్ ఫింగర్స్. ఇలా పని చేస్తే మీరు ఎక్కువ గంటలు కష్టపడకుండా పని చేసుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో బ్రేక్ కావాలనుకుంటే కూర్చున్న చైర్ నుంచి నించొని కాసేపు స్ట్రెచెస్ చేసుకోవచ్చు, హెడ్ అండ్ నెక్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు, కాసేపు ఫార్వర్డ్ బెండింగ్ చేయొచ్చు. ఇలా చాలా స్ట్రెచెస్ అండ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పాస్చర్ ని కరెక్ట్ గా పెట్టుకోండి. మన శరీరము ఎంత అద్భుతమైందంటే, ఒక అరగంట ఒక పాస్చర్ లో కూర్చున్న తర్వాత అది మనకి ఇండికేషన్ ఇస్తుంది. కొంచెం నొప్పి వస్తుంటే ఇండికేషన్ ఇస్తుంది, పాస్చర్ మార్చుకోవాలి, పొజిషన్ మార్చుకోండి. దాన్ని మనం ఇగ్నోర్ చేసే కొద్దీ, కాన్షియస్ గా గనక మన శరీరాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోకపోతే చిన్న పనులు చేసుకునే వాళ్ళకు కూడా పెద్ద సమస్యలు వస్తాయి. శరీరానికి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అది మనతో మాట్లాడేటప్పుడు దాని మాటలు మనం వినాలి. మన శరీరాన్ని కాకపోతే మనం ఇంకా దేన్ని కాపాడుకోగలం? ఈ శరీరం గనక ఆరోగ్యంగా ఉంటే అంతా సవ్యంగానే ఉంటుంది.